మిత్రమా, ఏదో ఒకరోజు నేను మరణిస్తే నువ్వు భోరున ఏడుస్తావు, కాని నాకు తెలియదు కదా. అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి 4 కన్నీటి చుక్కలు నాతో కలిసి కార్చిపోరాదు. నువ్వు నా పార్థివ శరీరం మీద పూలగుచ్చం పెడతావు, కాని నేను ఆస్వాదించలేను కదా. అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి కొన్ని సుగంధాలు నాకు పంచిపోరాదు. నా గురించి నలుగురికి గొప్పగా చెప్తావు, కాని అవన్నీ నేను వినలేను కదా. అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి 4 మంచి మాటలు నా చెవిలో చెప్పిపోరాదు. నా తప్పులన్నీ నువ్వు మర్చిపోతావు, కాని అప్పుడు నేనుండను కదా. అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి మనస్ఫూర్తిగా నన్ను క్షమించిపోరాదు. నేను లేకపోవడాన్ని నువ్వు అస్సలు తట్టుకోలేవు, కాని నీ బాధను నేను పంచుకోలేను కదా. అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి తనివి తీరా నన్ను కలిసిపోరాదు. నాతో మరింత సమయం గడిపి ఉంటే బాగుండునని నువ్వప్పుడు అనుకుంటే ఏం లాభం? అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి మనసు విప్పి నాతో మాట్లాడిపోరాదు. నేను పోయానని తెలిసి శ్రద్ధాంజలి ఘటించడానికి నువ్వు నా ఇల్లు వెతుక్కుంటూ వస్తావు, కాని నిన్ను ఓదార్చేందుకు నా చేతులు కదలవు కదా. అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి గట్టిగా నన్ను కౌగిలించుకోరాదు. మిత్రమా, ఇప్పుడు నేను ప్రాణాలతోనే ఉన్నాను, అందుకని ఇప్పుడే ఒకసారి వచ్చి నాకు కనిపించిపోరాదు అని అనువాదకులు డాక్టర్ ప్రభాకర్ జైని అత్యద్భుతంగా అనువదించారు.